ఇలా గారు ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలు హోదాలో జగనన్నతో డి అంటే డి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఎవరమ్మా? వైఎస్ షర్మిల గారు. వైఎస్ షర్మిల గారా? ఎక్కడున్నారు వాళ్ళు? మాకు తెలియదే. వైఎస్ షర్మిల గారు ఇక్కడ ఉన్నారు. జగనన్నతో డి అంటే డి అని ఎందుకంటారు వైఎస్ షర్మిల గారు? వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె కదా, రాజశేఖర రెడ్డి గారి గారాలు పట్టియే కదా. మరి ఇంకా వాళ్ళిద్దరూ ఒక రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నా చెల్లెలు కదా. ఇంకా డి అంటే డి అని ఎందుకంటారు వైఎస్ షర్మిల గారు? వైఎస్ షర్మిల గారు ఏమీ అంటలేదే మాకు తెలిసి. మీరే షర్మిల గారు ఎవరన్నా మాట్లాడుతున్నారేమో, అంతేగాని వైఎస్ షర్మిల గారుగా మాట్లాడే ఇది లేదు. అంత ధైర్యం కూడా చేయలేరు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కాబట్టి వైఎస్ షర్మిల గారు వాళ్ళ అన్న అనే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? లేదే, అదేం లేదు. మేము దాని మీద మేము స్పందించడానికి వైఎస్ షర్మిల గారు అయితే ఇక్కడైతే మేము ఎవరు చూడలేదమ్మా. ఇంకా వేరే షర్మిల గారు ఎవరు ఉన్నారు అంటే ఏదైనా ఉంటే చెప్తాం, కానీ మేము వైఎస్ షర్మిల గారికి అంత దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద డి అంటే డి అనే అంత ధైర్యం లేదు సార్. మరి ఇప్పుడు చూడబోతుంటే మీటింగ్స్లో కూడా చంద్రబాబు గారినేమో గారు అని పిలుస్తుంది, జగన్ గారినేమో జగన్ రెడ్డి అని పిలుస్తుంది. దాని గురించి ఏమంటారు? నిన్న పిసిసి అధ్యక్షుడు పగ్గాలు తీసుకున్నటువంటి షర్మిల గారా? ఆమె అంటారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని అందెవరు? ఆమె అనేది ఉంది ప్రత్యేకించి. అందరూ అనేవాళ్ళే కదా. పవన్ కళ్యాణ్ అనేవాడే, చంద్రబాబు నాయుడు అనేవాడే, లోకేష్ అనేవాడే, ఇక అందరూ అనేవాళ్ళే కదా. కొత్తగా అనేది ఉంటుంది, ఆమె అనేది ఉంది. ఆమె అనేదానికి మేము స్పందించేదే ఉంది. మా నాయకుడిని వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ స్థాయిని మించి మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఎట్నే టీవీల్లో ఏదో మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడింది అనుకో షర్మిల పట్టించుకోరు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది అనుకో పట్టించుకోరు, లోకేష్ గురించి మాట్లాడింది అనుకో పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఏంటంటే అందరూ కొంచెం చూస్తారని చెప్పి అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటారు. అంత తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని వేరే విధానపరమైనటువంటి విమర్శలు ఏదో రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి గారిని అంటూ ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఎందుకు, రమ్మనండి. మేమే ఓపెన్ ఛాలెంజ్ మాది. ఆ షర్మిల గారికి మీరు ఏదైతే పిసిసి అధ్యక్షురాలుగా ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పిలుస్తుందో, ఆ షర్మిల గారికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా నేను ఉమామహేశ్వర రెడ్డిగా నేనే చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ రమ్మనండి, మాట్లాడదాం. విధానపరమైనటువంటి పరిపాలన గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం గురించి రమ్మనండి, మాట్లాడదాం. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ డిబేట్ పెడదాం. ఆ షర్మిల గారికి మేము చెప్తున్నాం ఓపెన్ ఛాలెంజ్. అంతేగాని ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చి ఏదో 4 అవాకులు చవాకులు పేలితే ఇక్కడ ఏదో రాష్ట్ర ప్రజలు ఏదో మీ వైపు చూస్తారనుకోవటం అవన్నీ ఇవి ఉంటుంది. ఇప్పటికైనా మేము చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ షర్మిల గారికి చెప్పే మాట ఒకటే. మేము ఈరోజు మా నాయకుడిని మీరు ఏదైతే వేరే రకంగా సంబోధించి, వేరే రకంగా మీరేదో విమర్శించి, మీరేదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేయాలని చెప్పి పన్నాగం పన్నుతున్నటువంటి పార్టీలతో చేతులు కలిపో, లేకపోతే కొమ్మక్కయ్యో, లేకపోతే మతలాబులు పొందో మరి ఏం చేయాలనుకుంటున్నారో మరి మీరైతే చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలను మాత్రం మేమైతే చెప్తున్నాం. ఇక ముందు నుంచి అట్నే కొనసాగిస్తే తీవ్ర స్థాయిలో మేము కూడా మీకంటే ఎక్కువగా గొంతుల్ని పగిల్చి, మీకంటే ఎక్కువగా పదజాలం వాడి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. అంత స్థాయికి మీరు తెచ్చుకోవద్దు. ఈరోజు మీరు వచ్చినటువంటి పార్టీలో మీకు ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి, వాక్ స్వాతంత్రం ఇచ్చినటువంటి, ఎవరికి ఏ స్వేచ్ఛ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా పోటీ చేయవచ్చు, ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చు అని ఈ ప్రజాస్వామ్యం ఇచ్చింది. కాబట్టి దానికి తగ్గట్టు మీరు మీ పార్టీలో చేరి మీ పార్టీ విధానం గురించి చెప్పుకొని మీ పార్టీలో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకోండి. కానీ మా నాయకుడిని గనక వ్యక్తిగతంగా గనక ఏదైనా విమర్శ చేస్తే మేము మాత్రం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇక నుంచి ఊరుకునేది లేదు. మా గొంతులు ఒకటయ్యి మిమ్మల్ని మీ స్థాయిని మించి మేము మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇప్పటికైనా సరే అటువంటి మానుకొని మీ పార్టీ గురించి, మీరు చేరినటువంటి పార్టీ గురించి, మీ చేరినటువంటి పార్టీలో గొప్పదనం గురించి, మీరు వచ్చినటువంటి పార్టీలో రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతూ ఉన్నారు, ఏమి చేస్తారు అని రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానో, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తానో, జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలన గురించి మాట్లాడుతూనో మీరు ఏదో ప్రయత్నాలు చేసి జనాల్లో ఏదో
మలుచుదామని ప్రయత్నం చేస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా జగనన్న సైనికులుగా మేమైతే ఒప్పుకునే పరిస్థితే లేదు. ఇప్పుడు చూడబోతుంటే బాపట్ల అసెంబ్లీ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని, అది కూడా యువజన నేతగా మీకే టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ బలంగా వినిపిస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి? నా స్పందన ఏముంటుందమ్మా, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం అక్కడ బాపట్లలో ఎక్కువ ఉంది. ఆ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలనేది డిమాండ్ ఉంది. ఆ డిమాండ్లో నాకు ఇవ్వాలని అక్కడ ప్రజలు మా నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మా నాయకత్వాన్ని కోరుకుంటున్నప్పుడు మా నాయకత్వం అధిష్టానం పరిశీలించి అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయమంటే చేస్తాను, వద్దంటే ఆగుతాను. మాకు ఇక్కడ మా బాబాయ్ అప్పిరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏది చెప్తే అది చేస్తాం మేము. వాస్తవంగా బాపట్లలో ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ. రెడ్డి సామాజిక వర్గం ఓటింగు అక్కడ గెలుపు ఓటములని డిసైడ్ చేయగలిగింది. ఆ డిసైడ్ చేసే క్రమంలోనే రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి అక్కడ బలంగా వినిపిస్తున్నటువంటి డిమాండు. దాంట్లో మీరు అడిగినటువంటి క్వశ్చన్లో దాంట్లోనే మీకు ఇవ్వాలని ఎక్కువ డిమాండ్ వినిపిస్తుందంటే అక్కడ ప్రజలు నా మీద అభిమానంతోనో, లేకపోతే నేనైతే అక్కడ ఎదురు పార్టీల్లో ప్రత్యర్థి పార్టీలు ఎవరు వచ్చినా కూడా ఢీకొంటాము, ఎదురు పార్టీలను ఓడించగలమనే నమ్మకం వాళ్ళలో ఉంది కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పి ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్టున్నారు. అంతేగాని ప్రత్యేకించి మేమైతే ఏం లేదు. మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మా బాబాయ్ అప్పిరెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మేము ముందుకు సాగేవాళ్ళమే కానీ మాకే ఇవ్వాలి మేమే చేయాలనే డిమాండ్ అయితే ఉండదు. ప్రజల్లో నుంచి వచ్చినటువంటి అభిమానాన్ని డిమాండ్ చేయడం అనేది వాళ్ళు సహజం కదా. ఎవరైనా ఇప్పుడు మీరంటే నాకు అభిమానం ఉంటుంది, మీకు ఏదో ఒక మంచి జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను, తప్పే ఉంది అందుట్లో, తప్పులేదు కదా. అట్నే నాకు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారేమో. దాని నుంచి దానికి సంబంధించేది ఏంటి ఏముంది, వాళ్ళ డిమాండ్ వాళ్ళని కాదనకూడదు కదా. మనం వాళ్ళ అభిమానాలను ఎవరినైనా మన మీద చూపిస్తున్నట్టు అభిమానాన్ని మీరు ఎవర్రా బాబు నా మీద అభిమానం చూపించడానికనే అనే హక్కు మనకి ఏడుంది లేదు కదా. అందుకనే మా అధిష్టానం మా నాయకుడు మా బాబాయ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పోటీ చేయమంటే పోటీ చేస్తాను. సార్, మరి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ చిహ్నంగా విజయవాడ నడిబొడ్డున జగనన్న ఏర్పాటు చేసిన దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు మీరు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రజలను తీసుకెళ్ళడానికి బహిరంగ చాటారు కదా, అలా ఎందుకు చేస్తున్నారు? అసలు దాని వెనుకున్న ఆంతర్యం, దాని వెనుకున్నటువంటి ఆంతర్యం అది ఎలా ఎందుకు చేస్తున్నాం అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పడాలి, రాజ్యాంగం నిర్మించాలి, రాజ్యాంగం రాయాలి అనుకున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగాన్ని యావత్తు ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకోబడ్డాయి. యావత్తు ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ గారిని కొనియాడిని. వాళ్ళ దేశాలకు కూడా రాజ్యాంగం రాయాలని చెప్పి అంబేద్కర్ గారిని అభ్యర్థించింది. ఇవాళ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఇంత రాజ్యాంగం ఈ విధంగా ఇంత స్పష్టంగా ఇంత మంచిగా ప్రతి పేదవాడి దగ్గర నుంచి ప్రతి ధనికుడి దాకా కూడా అంతా ఇదిగా ఉండాలి, అన్నీ మామూలుగా ఉండాలి, చట్టాలు అన్నీ కూడా సక్రమంగా అమలవ్వాలి, అన్ని చట్టాల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి లేకుండా, ఎక్కడా కూడా భేదద్వేషాలు లేకుండా, ఎక్కడ కూడా కుల వివక్షత లేకుండా సమానత్వంగా ఉండాలని చెప్పి ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాత మన అంబేద్కర్ గారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినప్పటికీ, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలనే ఒక ఆలోచన కానీ, ఆయన చరిత్ర, ఆయన చదువుకున్నటువంటి తీరు, ఆయన నడిపించినటువంటి నడవడిక, ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి తీసుకున్నటువంటి చొరవ, ఇవన్నీ కూడా రాబోయే తరాలకి చూపిద్దామనే ఆలోచన ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయలే.
ఏదైతే ఈ భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారత రాజ్యాంగానికి అనుకూలంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలకి అనుగుణంగా ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో నిర్మించినటువంటి పరిస్థితి. ఆ నిర్మించడమే కాదు, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జీవన విధానం, ఆయన జన్మించినటువంటి తీరు, ఆయన జన్మించినటువంటి స్థలం, ఆ జన్మించిన తర్వాత ఆయన విద్యాభ్యాసం, ఆ తర్వాత ఉన్నతమైనటువంటి చదువులు, ఆ తర్వాత కాలేజీ చదువులు, ఆ తర్వాత ఆయన ఉద్యోగరీత్యా ఉన్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి అవసరమైనటువంటి ఆయన్ని తీసుకున్నటువంటి చొరవ, ఇవన్నీ కూడా ఒక మ్యూజియం లాగా శృతివనంలాగా ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో అన్నీ కూడా పొందుపరిచారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకే కాదు, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చి భావితరాలు ఇంకా రాబోయే తరాల వాళ్ళందరూ కూడా చూసుకొని నేర్చుకొని బిఆర్ అంబేద్కర్ గారు ఈ విధంగా కష్టాలు పడ్డారు, ఈ విధంగా అవమానాలు పడ్డారు, ఈ విధంగా ఎదుర్కొన్నారు, ఈ విధంగా భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారు అని చెప్పి తెలియపరిచే విధంగా ఆ రోజు ఆ మ్యూజియంలో ఉన్నాయి కాబట్టి, ఆ భావితరాలకి తెలుస్తాయి కాబట్టి నిర్మించారు. కాబట్టి మా నాయకుడు ఏదైతే ఆలోచన చేశాడో 10 మందికి తెలియాలి, అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం 10 మందికి తెలియాలి, ఈ భారత రాజ్యాంగం యొక్క విశిష్టత 10 మందికి పంచాలి, 10 మందికి తెలియాలి అని చెప్పి ఆలోచన చేశాడో ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా మా గుంటూరు జిల్లాలో, మరీ ముఖ్యంగా మా గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలియాలని చెప్పి, ఆ వ్యక్తికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళకి నేనే సొంత ఖర్చులు పెట్టుకొని నేనే అన్ని ఏర్పాట్లు చేసుకొని వాళ్ళకి భోజన ఏర్పాట్లు అన్నీ కూడా తీసుకొని వెళ్ళి భావితరాల వారికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు జీవిస్తున్నటువంటి ఏదైతే అంబేద్కర్ గారు అసమానతలన్నీ తొలగి సమానత్వంగా ఉండాలని చెప్పి భావించారో దానికి అనుకూలంగా ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ అదే దిశగా ఉండేవి. కాబట్టి ఎక్కడా కులం లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీ జెండా చూడకుండా ఈరోజు ప్రతి పేదవాడికి, అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి, అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలకి సంక్షేమ ఫలాలు అందే విధంగా ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు హర్షించదగ్గ విధంగా ఉండేవి. కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు కన్నటువంటి కళల్లో ఈరోజు నెరవేరుస్తున్నటువంటి మా నాయకుడు చేస్తున్నటువంటి పరిపాలన ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు బస్సులు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూపించి అంబేద్కర్ గారి యొక్క జీవన శైలి, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క విశిష్టత ప్రజలకు తెలియపరచడం కోసమే తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇది.